ప్రజలారా ఒక్క విషయం ఆలోచించండి. మనకు 30 ఏళ్ల క్రితము, 35 ఏళ్ల క్రితము పూర్వం ఎలా ఉండే, మనం నాన్న వాళ్ళ అక్కింటికెళ్ళినా, మన నాన్న వాళ్ళ పెద్దన్న వాళ్ళ అత్తారింటికెళ్ళినా, మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. వీరు ఈరోజు బంధుత్వాలన్నీ దూరం పెట్టేసి, ఏకాకి జీవితాలకు అలవాటు పడ్డటువంటి జీవితాలు ఈరోజు మనం పిల్లలను చూస్తూ ఉన్నాం. అసలు మేనమామ అంటే ఏంది? నాన్న వాళ్ళక్క మేనత్త అంటే ఎవరు? పెద్దనాన్న వాళ్ళ అమ్మగారు ఎవరు? వాళ్ళు మనకు ఏమవుతారు అని ఈరోజు మన పిల్లలకు ఏం తెలియదు. ఒకవేళ వాళ్ళు మన ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలనో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మేము జాబులు చేస్తున్నాం, మాకు లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి, 60, 70, 80 వేల జీతాలు వస్తున్నాయి, మీతోటి మాకు పని ఏందనుకునే వ్యవస్థలో వీళ్ళంతా బతుకుతూ ఉన్నారు. నిజంగా ప్రేమ అభిమానం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా దండగా. మన ఇంటికి నలుగురు రావాలి, మనం నలుగురితోటి కలవాలి. ఎందుకంటే మన చనిపోయినప్పుడు కానీ, మన కష్టాలు ఉన్నప్పుడు కానీ మన బంధువులే మనని చూస్తూ ఉంటారు. మనం మంచి వాళ్ళమైతే మన దగ్గరికి ఆప్యాయంగా వస్తారు, మనం చెడ్డ వాళ్ళమైతే ఒక్కరు కూడా రారు. దయచేసి మీరు ఒక విషయం ఆలోచించాలి. ఈరోజు యువత కావచ్చు, చాలామంది కావచ్చు. మేము గత 35 ఏళ్ల క్రితం మా నాన్న వాళ్ళక్క ఉండేది. మేము ఒక 20-25 మంది వెళ్తే కనీసం మా మేనత్త మాకు 20 రోజుల వరకు కూడా అన్నం వండడం కానీ, కూరలు వండడం కానీ అన్నీ కూడా చేసేది. ఏమాత్రం గింత కూడా అలసట లేకుండా చేసేది. అదేవిధంగా మా పెద్దనాన్న వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా అక్కడ 20 రోజులు కూడా వాళ్ళు కూడా చూసేవాళ్ళు. వీళ్ళు మా మామయ్య వాళ్ళ తమ్ముని కొడుకులు అని చెప్పేసి ఎక్కడ కూడా చూడలేదు. ఒకటి వచ్చేసి కొంగరకాలం మా మేనత్తది, రెండోది వచ్చేసి చెన్నచెర్ల మా పెద్దనాన్న వాళ్ళ అత్తగారు. ఇలా చూసుకుంటుంటే ఆ రోజు ప్రేమలు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేయడం వల్ల, లక్షలాది రూపాయలు జీతాలు సంపాదించడం వల్ల ఒకరికొకరు ప్రేమలు తగ్గిపోయినాయి. నేను అనేది ఏంటంటే ఈరోజు యువతని ఒకటే కోరుచున్నాం. నిజంగా మనకు ఎవరు మన వాళ్ళు, ఎవరు బయటి వాళ్ళు అనేది తెలుసుకోవాలి. ముందుగా మన బంధువులు ఎవరు, మనం ఎవరికి బంధువులం అవుతాం, వాళ్ళ సాంప్రదాయం ఏంది, వాళ్ళ నడవడేంది, వాళ్ళకి ఏ విధంగా మనం మర్యాద చేయాలి అని చెప్పేసి తెలుసుకోవాలి. తెలుసుకున్నాడే నలుగురు బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఆలోచించాలి. కానీ ఎవరితోటి నాకు పని లేదు, ఒక రూమ్లో కూర్చొని నేను తింటాను, బతాను, ఉంటానంటే అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు. కానీ అలా జీవించడం వల్ల నువ్వు సైకోగా మారి ఏదో ఒక రోజు పిచ్చోడు అయిపోతావు. నలుగుట్ట కలిస్తే అందరితో నవ్వుకుంటూ ఉండొచ్చు. రూమ్లో ఉంటే పిచ్చోడిలాగా ఫోన్ పట్టుకొని ఇష్టం వచ్చి చూసుకుంటే నీ అంత నువ్వే నవ్వుకొని నీ అంత నువ్వే పిచ్చోడిని అయిపోతావు. దయచేసి ఇప్పటికైనా మీరు వీకెండ్స్ శనివారం, ఆదివారం పబ్బులకి వెళ్ళి పార్టీలు చేసుకోవడం కాదు. అదే వీకెండ్కి మీ బంధువులను మీ ఇంటికి పిలవండి, లేదా మీరు బంధువుల ఇంటికి వెళ్ళండి. సంతోషంగా గడిపేటట్టు చూసుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనము ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా దానికి ఓనర్ మీరు కేవలం ఒక 55 ఏళ్ళు వచ్చేంత వరకే ఉంటారు. 55 ఏళ్ళు రాగానే వృద్ధాప్యంలో కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, ఆస్తి వాళ్ళ పేరుకి షిఫ్ట్ అయిపోతుంది. మరి నువ్వు సంపాదించిన సంపాదన, నీ ఆస్తి చివరి క్షణం వరకు నీ దగ్గర ఎందుకు లేదు అంటే మన ఆస్తికి మన ఓనర్లం కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సంతోషంగా ఎలా బతకాలి, సంతోషంగా ఎలా జీవించాలి అని తెలుసుకోవాలి. ఇదే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మా నాన్నలు నలుగురిలో మా పెద్దనాన్న ఉన్నాడు. మా పెద్దనాన్నకు ఒక కొడుకు, వాళ్ళ భార్య ఇప్పటికి కూడా మాకు వదినమ్మ. ఇప్పటికి కూడా మా వంశానికి పెద్ద దిక్కులాగా చూసుకుంటుంది ఎప్పటికైనా సరే. అలాంటి వ్యక్తులు ఉండడం అనేది మాకు అందరికీ కూడా సంతోషం. మా కుటుంబంలోకి ఆమె రావడం అనేది కూడా చాలా సంతోషం. ఇప్పటికైనా ప్రజలారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేమాభిమానంతో ఉంటే 10 కాలాలు ఎక్కువ బతుకుతారు. ఒక రూమ్లో కూర్చొని సెల్ ఫోన్కే లోకం అనుకుంటే 40-45 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికే పరిస్థితి లేదు. ఈ 40-45 ఏళ్ళు బతకడం వల్ల ఉపయోగం ఏముంది? వృద్ధాప్యంలో మనవరాలను చూసుకోవడం, సంతోషంగా గడపాలని కోరుకోవాలి తప్పితే కానీ నాకు కోర్టు ఉండాలి, నెత్తలింత టెన్షన్ ఉండాలని పెట్టుకోవద్దు. ఆ టెన్షన్ వల్ల నరాలు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్ పెరుగుతుంది. సంతోషంగా ఉంటే ఏ రోగం రాదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్షణం ప్రజాపక్షం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.